వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాళ అంశాలు ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటన, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ, ఇక ఏపీలో రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఈ అంశాలపై గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి కుమార్, అజీం, ఏలూరు నుంచి భాను ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గుంటూరుకు సంబంధించిన అంశం చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో బీజేపీకి మద్దతుగా టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, టీడీపీ ఎంపీలు పాల్గొనున్నారు. ఇక ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీకి మద్దతుగా టీడీపీ ప్రచారం చేపట్టనుంది. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ప్రధానంగా కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ 5వ తేదీన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్నికల ప్రచారంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమి తరఫున ఆయనైతే పాల్గొనడం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా ఈ ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ మొత్తంలో కూడా తెలుగు వాళ్ళు ఒక 10 లక్షల వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కువగా కూడా ఎక్కడెక్కడైతే ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో చంద్రబాబు నాయుడు ప్రచారం అయితే కొనసాగిస్తారు. ఆ ప్రచారం ద్వారా ఏంటంటే వాళ్ళని బీజేపీకి ఓటు వేయవలసిందిగా కోరుతూ కూటమికి సంబంధించి ప్రధానంగా కూడా కూటమిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు ఈ విధంగా ఎన్నికల ప్రచారం చేస్తూ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించే విధంగా కూడా అభ్యర్థించేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల ఎలక్షన్ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొనవలసింది, కానీ అక్కడ అనుకోకుండా కూడా ఆయన సోదరుడు రామ్మోహన్ నాయుడు చనిపోవడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. తర్వాత ఆ ప్రచారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా కూడా తెలుగువారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రచారం కొనసాగించడం మూలాన కూడా మహారాష్ట్రలో ఏదైతే బీజేపీ పెద్ద లార్జెస్ట్ ఈ సీట్లు ఉన్నటువంటి పార్టీగా కూడా అవతరించినటువంటి నేపథ్యం, ఇదే సెంటిమెంట్ ప్రజెంట్ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. తెలుగు వాళ్ళని ప్రభావితం చేసేటువంటి ప్రధానమైన నాయకులు ఒక పక్కన చంద్రబాబు, మరో పక్కన పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబుని కనుక ఢిల్లీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో కనుక ఆయన పాల్గొనేటట్టు చేయగలిగినట్లయితే మాత్రం తెలుగువారు ఉన్నటువంటి ఏరియాల్లో మాత్రం బీజేపీకి డోకా ఉండదు అనేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం కూటమికి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసిందిగా అభ్యర్థించడం అనేది జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఇక్కడ నడ్డాతో జరిగినటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా కూడా ఎంపీలందరినీ ఢిల్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఢిల్లీ ఎలక్షన్స్లో ఈ బీజేపీ తరఫున ప్రచారం కొనసాగించడమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేయాలని కోరినటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు సాయంత్రం అయితే మాత్రం తెలుగు ఎంపీలు అక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్తో మిలాఖాత్ అవుతారు. వాళ్ళతో మాట్లాడుతూ బీజేపీకి సంబంధించి బీజేపీని గెలిపించే విధంగా కూడా తమ వంతుగా కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే ఇక తెలుగువారు ఎక్కువగా ఎక్కడెక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఈ క్యాంపెయినింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా రేపు జరిగేటువంటి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఈ ప్రచారంలో ఆయన పాల్గొంటారు. రేపు ఉదయం అయితే మాత్రం యథాతథంగా కూడా ఆయన అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. సాయంత్రం ఈ ఎలక్షన్స్కి సంబంధించిన క్యాంపెయినింగ్, ఢిల్లీలో జరుగుతున్న ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా కూడా గత రెండు సార్లు నుంచి కూడా ఏదైతే ఆప్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీకి ఈసారి కంపల్సరిగా కూడా అక్కడ ఢిల్లీని కైవసం చేసుకోవాలని భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆప్ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఆ తెలుగు వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునే విధంగా కూడా బీజేపీ అయితే వ్యూహాలు పనింది. ఆ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నాయుడు అయితే అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఆ క్యాంపెయినింగ్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ప్రధానంగా
ఒక సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి సందర్భం అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఈ లార్జెస్ట్ ఈ సీట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థినే సీఎంగా కూడా మహారాష్ట్రలో చేయటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా ఇది 2 సార్లు ఈ ఆప్ పార్టీ అయితే మాత్రం 2 సార్లు విజయం సాధించింది. ఈ 2 సార్ల నుంచి కూడా బీజేపీ అయితే వెనకబడిపోయి ఉందని చెప్పుకోవాలి. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. దానికి తోడు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చంద్రబాబుని ప్రచారానికి వాడుకోవడం ద్వారా ఏంటంటే మరింత ఎక్కువగా కూడా తెలుగు ప్రజలు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు ఆయన చంద్రబాబు సీనియరు, అదేవిధంగా కూడా ఇప్పుడు ఏపీకి సీఎంగా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద మరింత రెస్పెక్ట్గా ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చేత ప్రచారం కొనసాగించాలి అని భావించారు. అదేవిధంగా కూడా ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. రేపు జరిగేటువంటి ఏదైతే ఎన్నికల ప్రచార సభలు ఉందో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఎల్లుండి కూడా అంటే 1వ తారీఖు 2వ తారీఖు 2 రోజులు కూడా ఆయన ఈ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని బీజేపీ అభ్యర్థులు గెలిపించవలసిందిగా తెలుగు వారిని కోరేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.